కూటమి ప్రభుత్వం ఎప్పటి నుంచో చెప్తున్న ఫ్రీ బస్ పథకానికి ఎప్పుడు తూట్లు పొడుచుకుంటూ వస్తూనే ఈ రోజు అనగా ఆగస్టు 15వ తారీఖున మహిళలకి ఉచితంగా బస్సు ప్రకటిస్తానామని చెప్పి ఓహో ఆర్భాటం చేసి ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇక్కడ మహిళలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఏదైతే ఉచిత బస్సు అని చంద్రబాబు నాయుడు ఆ రోజు ప్రకటించాడో, చంద్రబాబు నాయుడు చెప్పిన విధానం ఏంటంటే మహిళలు ఆర్టీసీ బస్సు, గవర్నమెంట్ బస్సు ఏదైనా సరే, ఏ బస్ ఎక్కినా సరే, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే, ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఎక్కడికి వెళ్ళినా ఫ్రీ అని మాత్రమే ప్రకటించాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టాలంటే ఒక పథకం పెట్టాడంటే దాంట్లో ఖచ్చితంగా మోసం ఉంటుందని నిరూపించుకోవడానికి ఈ పథకం కూడా సాక్ష్యమే. ఇప్పుడు ఏదైతే ఉచిత బస్సు అని పెట్టాడో దాంట్లో మళ్ళీ ఒక లొసుగు పెడుతూ ఓన్లీ పల్లె వెలుగు బస్సులు జిల్లాకు మాత్రమే పరిమితం చేస్తూ పెట్టడం అనేది మహిళలందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ పథకం పెట్టడం కన్నా హ్యాపీగా ఈ ఫ్రీ బస్ అనే పథకాన్నే తీసేసి ఉండొచ్చు. విలేజ్ టు విలేజ్ వెళ్ళడానికి ఈ పథకం ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది మహిళలందరూ ఆలోచించుకోవాలని కోరుకుంటూ, అన్ని పథకాల్లాగానే ఈ పథకం కూడా ఫెయిల్యూర్ అని మేము చెప్తా ఉన్నాం. నా పేరు ఏ కౌసర్ జహాన్. అందరికీ నమస్కారం. ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఫ్రీ బస్ పథకం తెలియని విషయం ఏంటంటే, ఆయన పల్లె టు పల్లె అనేసి అనౌన్స్ చేస్తూ ఉండారు అందరూ, వాళ్ళ పార్టీ శ్రేణులందరూ. మీరు మహిళలందరూ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడైనా మీరు ఇక్కడి నుంచి కర్ణాటకలో ఉండేలాగా ఇక్కడ కుదరదు. ఎందుకంటే పల్లె టు పల్లె ఉంది ఇక్కడ. ఎక్కడైనా మీరు ఆర్టీసీ అనేసి ఏసీ బస్సులు కానివ్వండి, ఇక్కడి నుంచి అమరావతికి వెళ్ళడం కానివ్వండి, ఎక్కకండి దయచేసి. ఇదంతా కూటమి ప్రభుత్వం అనేది చేస్తున్న పాలన ఇది సాయంత్రం వరకు ఏమనేది మీకు రేపు వరకు ఏమనేది తెలిసిపోతుంది. పల్లె టు పల్లె బస్సే ఇది. ఇక్కడి నుంచి అమరావతికి, విజయవాడకి అడైనా ఎక్కైపోతారు. దయచేసి అక్కా చెల్లెమ్మలు చూసి బస్సు ఎక్కండి. పల్లె వెలుగు బస్సు మాత్రమే ఎక్కండి. ఏసీ బస్సులు ఆర్టీసీ అనో అదో అని ఎక్కకండి.